నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. ఆ ఒక్క నంబర్ వైవి సుబ్బారెడ్డిని పట్టించేసిందని చెప్పుకోవాలి. తిరుమల తిరుపతి నెయ్యి ఏదైతే ఉందో అసలుకి అది నెయ్యే కాదని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఒక ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా మనకు కనిపించింది. ఆ ఒక్క నంబర్ ఏంటి అంటే 9542419999. వాస్తవానికి ఇది వైవి సుబ్బారెడ్డి గారి పర్సనల్ నంబర్. అయితే ఇది చిన్నప్పటి నుంచి ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి బోలేబాబా కావచ్చు, మిగతా ఏఆర్ డైరీ కావచ్చు, ఇలా అన్ని సంస్థలకి కూడా ఈ నంబర్ నుంచి ఆర్డర్స్ వెళ్ళడం కావచ్చు, ఈ నంబర్ నుంచే కాల్స్ వెళ్ళడం కావచ్చు, ఈ నంబర్ నుంచే ముడుపులు అడగడం కావచ్చు, ఈ నంబర్ నుంచే కమిషన్లు అడగడం కావచ్చు, ఈ నంబర్ నుంచే హవాలా మీదుగా వస్తున్నటువంటి ఒక డబ్బు తనకి చేరడం కావచ్చు. మొత్తానికి ఒకే ఒక నంబర్, అది 9542419999. అయితే వాస్తవానికి వైసీపీ నేతలందరూ కూడా చెప్తుంది ఏంటి అంటే వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కాదు చిన్నప్పన్న అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్షీట్లో వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కదురు చిన్నప్పన్న అని చెప్పేసి అయితే ఇచ్చారు. అయితే ఈ ఒక్క ఫోన్ నంబర్ నుంచే ఎన్నో ఆర్డర్లు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఈ అక్రమాలు అవినీతి జరిగాయని చెప్పి స్పష్టంగా ఈరోజు బయటపడింది. అయితే కొంతమంది వైసీపీ నేతలు ఏమంటున్నారంటే గతంలో కొంతమందికి ఉన్నటువంటి ఒక ఏదైతే ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ పిఏలకు ఇచ్చారు నంబర్లు అని చెప్పేసి అన్నారు, వాళ్ళ పర్సనల్ నంబర్స్. ఆ విధంగా చూసుకున్నా సరే వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కదురు చిన్నప్పన్న అని చెప్పి చాలా క్లారిటీగా తెలిపారు. అయితే ఈ ఫోన్ నంబర్ ఆధారంగా పూర్తిగా ట్రేస్ అవుట్ చేస్తే కంప్లీట్గా చిన్నప్పన్న చేసినటువంటి యొక్క పూర్తి లావాదేవీలు ఈ ఫోన్ నంబర్ నుంచే ఉన్నాయి. అది కాకుండా అఫీషియల్ లెటర్ హెడ్స్ కూడా ఈ ఫోన్ నంబర్తో ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి వైవి సుబ్బారెడ్డి గారు కూడా నిజం ఒప్పేసుకున్నారు. ఏమన్నారు? అవును, 100% కల్తీ జరిగింది, సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లలో ఖచ్చితంగా మాకు అది అర్థమైందని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే దీంట్లో నాకైతే సంబంధం లేదు, కింద ఉన్నటువంటి ఒక అధికారులు కావచ్చు లేదా ఈ చిన్నప్ప కావచ్చు ఇలాంటి వారు చేశారేమో కానీ నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి గతంలో మైసూర్ ల్యాబ్ పంపించినటువంటి ఒక రిపోర్ట్లోనే చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి, కానీ వాటన్నిటిని తొక్కి పట్టేశారు వైవి సుబ్బారెడ్డి గారు. అయితే గల్లీ నుంచి ఢిల్లీ దాకా చాలా ఛానల్స్ కూడా వాస్తవానికి ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కదురు చిన్నప్పన్న అకౌంట్లో కొన్ని కోట్లు డబ్బులు పడ్డాయని సంగతి చాలా వరకు బయటకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి నేషనల్ మీడియాకి సంబంధించి రిపబ్లిక్ టీవీ ఏదైతే ఉందో ఆర్టీవీ, ఆ ఆర్టీవీకి సంబంధించి అర్నబ్ గోస్వామి ఒక డిబేట్ జరిగింది. అయితే ఆ డిబేట్లో టీడీపీ తరఫున జోష్నా తిరునగరి వారు కావచ్చు, నేషనల్ స్పోక్స్ పర్సన్ టీడీపీ, అదేవిధంగా చూసుకుంటే వైసీపీ స్పోక్స్ పర్సన్ కార్తిక్ వచ్చారు. అక్కడ పేజ్ నెంబర్ 49 అని చెప్పి అర్నబ్ చదువుతూ వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కదురు చిన్నప్పన్న, ఈ చిన్నప్పన్నకి ఇంత అమౌంట్ తనకి క్రెడిట్ అయింది అని చెప్పేసి అని మాట్లాడుతూ ఇప్పుడు సమాధానం చెప్పు కార్తిక్ అని మాట్లాడితే లేదు 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 మాకు సంబంధించినటువంటి ఒక పర్సన్ కాదు, అతను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక పర్సన్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ కూడా నేషనల్ మీడియాను కూడా తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక స్పోక్స్ పర్సన్ కార్తిక్ చెప్పడం జరిగింది. కానీ సిట్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్లో ఏదైతే అర్నబ్ గోస్వామి చదువుతూ వైసీపీకి సంబంధించినటువంటి ఒక రాజ్యసభ మెంబర్ గతంలో చేశారు, ఆయన ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి యొక్క పిఏ కింద కదురు చిన్నప్పన్న అని చెప్పి అంత స్పష్టంగా రాసినా సరే తప్పు చేస్తేనేమో ఇతరులకు సంబంధించిన మనిషి, అదేవిధంగా మంచి జరిగితేనేమో అంతా మాకు సంబంధించిన మనిషి అని మాట్లాడుకునే రకం వైసీపీ నేతలు అని చెప్పి చాలా క్లారిటీగా అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ నంబర్తో అసలు వాస్తవానికి చాలా కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా కొన్నారు, ఎంత కొన్నారు, అవి ఎందుకు వాడారు అనేది మాత్రం చాలా భయంకరమైన నిజాలు ఇప్పుడు బయటపడిపోతున్నాయి. వాస్తవానికి బోలేబాబాకి ఇచ్చినటువంటి ఒక బెదిరింపులు కావచ్చు, ఢిల్లీకి సంబంధించి ఆయన పిలిపించి అక్కడ కూర్చోబెట్టి అతనితో చేసుకున్నటువంటి ఒక లావాదేవీలు కావచ్చు, దీనికి సంబంధించి ఏదో ఒక ఫోన్ కాల్ రావడం, ఒక పెద్ద మనిషి నేనున్నా నీకెందుకు నువ్వు చెయ్యి నేను చూసుకుంటా అని చెప్పేసి ఒక ఆదేశాలు రావడంతోనే ఇంత పెద్ద తతంగం జరిగిందని చెప్పేసి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా గతంలోనే పోర్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు, ఆ లడ్డు తయారు చేసేటువంటి ఒక కార్మికులు వాళ్ళు చాలాసార్లు ఈ యొక్క నెయ్యి గురించి ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే
ఈ నెయ్యి కనీసం అది పేరకపోవడం లేదు, నీరులాగా కారిపోతుంది, ఏది అర్థం కావట్లేదు, దుర్వాసన కూడా వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని ఆర్గానిక్ నెయ్యి అంటే పూర్తిగా ఆవు నుంచి పాలు తీసి ఆ పాలు నుంచి వెన్న తీసి వెన్న నుంచి డైరెక్ట్గా మనకి నెయ్యి రూపంలో పంపించారు, ఎటువంటి మిషనరీస్ కానీ ఇవన్నీ కూడా వాడలేదు అన్నట్టు ఇది ఆర్గానిక్ నెయ్యి అన్నట్టుగా మాట్లాడారంటే అప్పట్లో ఉన్నటువంటి ఒక వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా ఆకాశ రామన్న ఒక లేఖతో తిరుమల నెయ్యికి సంబంధించినటువంటి ఒక దానిపైన ఏదైతే నెయ్యి శాంపిల్స్ మైసూరుకు పంపించి అక్కడ కూడా ఖచ్చితంగా వచ్చే రిపోర్ట్లు కూడా వైవి సుబ్బారెడ్డి గారు తెలుసు కాబట్టి అక్కడ కూడా ఒక చిన్న డ్రామా చేయడం జరిగింది. గతంలో మనం చూస్తే వైవి సుబ్బారెడ్డి గారు నెయ్యి తీసుకొని ఇలా రాసుకొని దాని స్మెల్ చూసి అబ్బా సువాసన చాలా బాగుంది అన్నటువంటి ఒక వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు మనకు వస్తున్నాయి. కానీ వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి గారు పోర్ట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నెయ్యిని తీసుకొని చెక్ చేసినటువంటి ఫోటోలు కానీ విజువల్స్ కానీ మన దాకా రాలేదు. గతంలో కూడా ఒకే ఒక్కసారి ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క నెయ్యిని బయట ల్యాబ్స్కి పంపిస్తున్నాం, అదేవిధంగా వీళ్ళు 25 ఏళ్ళు ఉంటారు కాబట్టి జస్ట్ ఇలాగ ఒక షో చేస్తే అక్కడితో క్లోజ్ అయిపోతుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ యొక్క దేవుడితో ఆడుకోవడం వల్ల 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. ఆ యొక్క నామాలు మీకు పెట్టేశారు. అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు పంపించినటువంటి ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్స్ ఎక్కడా, దాని గురించి ఎందుకని ఇంకా బయటికి రాలేదు, ఆ రిపోర్ట్లు ఏం చెప్పాయి, ఆ రిపోర్ట్లు ఎవరి దాకా వచ్చి ఆగిపోయాయి, ఆ రిపోర్ట్లు ఎక్కడున్నాయి అనేది మాత్రం ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇంకా లోతైన దర్యాప్తు జరిగితే ఇంకా దీంట్లో జరిగినటువంటి ఒక పూర్తి అక్రమాలు అవినీతి అన్నీ బయటకు వస్తాయని చెప్పి, వాస్తవానికి ఇప్పటికే హవాలా మార్గంలో కదురు చిన్నప్పన్నకి డబ్బులు వెళ్ళాయని చెప్పి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇంకా లోతుకు తవ్వితే దీనిపైన ఇంకా పెద్ద పెద్ద నిజాలు, భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి కాబట్టి, అదిగాక కొరియా నుంచి మోనోగ్లిజరైడ్స్ అనేటువంటి ఒక కెమికల్ను కూడా కొన్నారు కాబట్టి ఆ కెమికల్లో ఖచ్చితంగా జంతుకు అవశేషాలు కూడా దొరుకుతాయని సంగతి తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండాలి అంటే కేసు అత్యంత తొందరగా దీన్ని సమసిపోవాలని చెప్పేసి అని తిరిగి వైసీపీ నేతలు అటు నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు క్షమాపణ చెప్పాలని కోరడం, అదేవిధంగా ప్రతి ఒక్క గుడి పవన్ కళ్యాణ్ గారు కడగాలని చెప్పి ఇలా రివర్స్గా వెళ్తే వీళ్ళు ఖచ్చితంగా ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఆగిపోతారనేటువంటి ఒక దానిపై ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. గతంలో జరిగినటువంటి ఒక అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బయటికి తీయబోతుంది. ఇప్పుడు ఇది ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక మీడియానే కాకుండా నేషనల్ మీడియా వైపు వెళ్ళిపోయింది ఈ యొక్క టాపిక్. ఎక్కడ చూసినా సరే తిరుమల లడ్డూకు సంబంధించిన టాపిక్ మాత్రమే ఇప్పుడు జరుగుతూ వస్తుంది. వాస్తవానికి ఈ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ఒక అక్రమాలు అవినీతి ఏదైతే ఉంటుందో గతంలో ఆ యొక్క ఏదైతే నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధులు కావచ్చు వీరు కూడా తిరుమలకు వచ్చాము, కానీ అప్పుడు కూడా మేము అర్థం చేసుకున్నాము ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి, కానీ ఇంత పెద్ద కుట్ర కుంభకోణం జరుగుతుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి ఒక సదరు ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్కి సంబంధించినటువంటి ఒక ఎవరైతే ప్రతినిధి ఉన్నాడో వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారంట, ఇలా జరగకూడదు, గతంలో మనం వెళ్ళినప్పుడే నాకు ఏదో అర్థమైంది కానీ ఇంత పెద్ద రాజకీయం జరుగుతుందని చెప్పి అనుకోలేదని చెప్పేసి. అయితే వాస్తవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇది ఓన్లీ 250 కోట్ల కుంభకోణం కాదు, ఖచ్చితంగా దీని వెనుక హిందూయిజాన్ని పూర్తిగా రూపుమాపడానికి జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్ర. వాస్తవానికి వీళ్ళు అనుకున్నట్టు వైసీపీ వాళ్ళు అనుకున్నట్టు 25 ఏళ్ళు కాదు 30 ఏళ్ళ దాకా ఉండుంటే మటుకు ఖచ్చితంగా తిరుమలకు సంబంధించిన పవిత్రతను ఖచ్చితంగా పూర్తిగా దెబ్బతీసేవాళ్ళు. ఏదైతే వైసీపీ నేతలు కావచ్చు నాయకులు చెప్తున్నట్టు వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి ఆ వెంకన్న స్వామి ఇదంతా రిపోర్ట్ ఇప్పించారని చెప్పి ఖచ్చితంగా కరెక్ట్. వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు కోరుకున్నట్టు ఆ వెంకన్న స్వామి కంప్లీట్గా ఇప్పుడు జరుగుతున్న అక్రమాలను బయటపెట్టారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిని క్లైమర్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాపాడింది ఆ వెంకన్నే. మళ్ళీ ఆ వెంకన్నకు జరుగుతున్నటువంటి అక్రమాలు కూడా బయట పెట్టించింది కూడా చంద్రబాబు నాయుడు గారితోనే. 100కి 100% ఈ యొక్క కేసు చాలా పెద్దది కాబోతుంది. ఒక్క ఫోన్ నెంబర్తో కంప్లీట్గా దొరికిపోయారని చెప్పుకోవాలి. ఇప్పుడు వాస్తవానికి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క సంబంధించిన మనిషి అయితే ఆవిడ ఫోన్ నెంబర్కి సంబంధించి ఉండాలి, కానీ
వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఎందుకు ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్తో ఉన్నటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెంబర్తో జరిగాయంటే సుబ్బారెడ్డికి తెలియకుండా జరిగాయా, లేదా ఈ యొక్క కేసులో కూడా అంతిమ లబ్ధిదారుడు దొరకబోతున్నాడా? ఖచ్చితంగా ఇలాంటి అన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. 100కి 100% ఇప్పుడు ఉన్నటువంటి యొక్క స్వామీజీలు కావచ్చు, హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు, హైందత్వం సంబంధించినటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు రోడ్డు మీదకి రాబోతున్నాయి. ఖచ్చితంగా వైసీపీకి ఇది కంప్లీట్గా భూస్థాపితం, సమాధి కట్టబోతున్న సంగతి అయితే చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.